రైట్ మస్తాన్ గారు I'll come back to you again. ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం. మస్తాన్ గారు మీరు మాట్లాడుతూ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఏంటి అని అంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే సప్లై జరుగుతుందో దానిపైన కూడా ఏ రకమైనటువంటి చర్యలు కానీ లేదా దానిపైన స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిది అనేటువంటిది. ఇన్ఫ్యాక్ట్ అది ఆ డౌట్ అందరికి కూడా ఉంది ఇప్పటికి కూడా. ఆ 300 రూపాయలు అనేటువంటి మార్క్ మాత్రం దాటట్లేదు. పోనీ వెంకటేశ్వర స్వామికి ఏమైనా సంపాదన తక్కువ, రోజుకు 3 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారుగా ఆయనకి. రైట్. సో రైట్ రామారావు గారు, సో ఇక్కడ ఎలా చూసుకున్నా 300 రూపాయలకి ఎలా ఇచ్చారు? 300 లేదా 325 లేదా 350 అని అనుకుందాం. ఇప్పుడు 390 దాకా పోయింది అనుకుంటే 350 వరకు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చారనేటువంటి యాంగిల్లోనే ఇప్పటిదాకా ఉంది ప్రశ్న కూడా. సరే ప్రస్తుతాన్ని ఒక్క నిమిషం పక్కన పెడదాం. గతంలో మీ మీద ఉన్నటువంటి ఆరోపణ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ఒక అంశం గమనించాలండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యి సప్లై చేయాలంటే ఒక్కరు సప్లై చేసేటటువంటి పరిస్థితి ఉండదండి. బల్క్ మొత్తంలో కావాల్సినటువంటి అంశం ఉంటుంది. దాంట్లో మెయిన్ టెండర్దారుడు సబ్బు తీసుకునే దానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి. అయితే అవన్నీ కూడా మెయిన్ టెండర్దారుడు ఎవరైతే ఉన్నారో ఏఆర్ డైరీ వాళ్ళు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు కానీ తనిఖీ అధికారులు కానీ వాళ్ళ యొక్క బాధ్యత కూడా ఉందండి. ఇక్కడ ఈ అంశాల్లో మనము ఖచ్చితంగా అన్లోడ్ చేసుకునేటప్పుడు కొన్ని నాణ్యతా ప్రమాణాలకు సరితూగలేదని చెప్పి చాలా ట్యాంకర్లు వెనక్కి పంపించినటువంటి విషయం కూడా మనం గతంలో చూసామండి. అందువల్ల ఇక్కడ ఎవరినో ఒక రాజకీయ పార్టీని బేస్ చేసి ఆరోపణలు చేయడం అనేది సమంజసంగా ధర్మం కాదు. అక్కడ పరిపాలనలో ఉన్నటువంటి అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి దేవస్థానంలో జరిగేటటువంటి కార్యక్రమం ఏదైతే ఆ టెండర్లు కట్టబెట్టారని ఇట్లా రాయడం మీడియా చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు. కట్టబెట్టేది ఎట్లా ఉంటుందండి? టెండర్లు ఓపెన్ టెండరు ఈ రోజంతా కూడా బహిరంగంగా ఏదైతే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేస్తున్నటువంటి విధానం కానీ టెండర్ ప్రక్రియ కూడా పారదర్శకంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా పోటీ పడేటటువంటి పరిస్థితి ఉంది కదండి. మరి దాన్ని కాదని చెప్పి ఏదో కొంతమంది కట్టబెట్టారు అని చెప్పి నెపమంతా కూడా తోయాలని చెప్పి వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి పాలకవర్గం మీద నెట్టాలని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిందంటే ఎవరైనా కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇది కూడా ఎంతవరకు నిజం నీకు తెలుద్దు అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, అసలు కల్తీ జరగటానికి ప్రధానంగా అధికారులు ఎక్కడో చోట టీటీడీలో అధికారులు సహకరించారా లేదా ఏంటి పరిస్థితి వస్తుంది? అసలు కల్తీ జరిగిందని ఏ ప్రామాణికంగా తీసుకుంటున్నాం? జంతువులు కొవ్వు ఉన్నట్లు నివేదికంటే మనకు తెలుసండి. ఇప్పుడు వాస్తవంగా జంతువులు రామారావు గారు సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను ఒక మాట చెప్తా. అరెస్ట్ చేసిన వారు డైరీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు రాజకీయ నాయకులు కాదు. దయచేసి అది గమనించుకోవాలి. A2, A3, A4, A5 వీళ్ళంతా డైరీలు ఏవైతే ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఎక్కడైతే కల్తీ మెయిన్గా జరుగుతుందో ఆ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. సీఈఓలు డైరెక్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని. సో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా తప్పు అని అంటే సిట్ చేతులు, అది కూడా సుప్రీంకోర్టు అండర్లో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ. ఇది నేను కాదంటలేదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ సిట్ ఏర్పాటు చేశారు కానీ సిట్ లో ఎవరు ఉంటారండి? ఇప్పుడు మనకి ఇప్పుడు కిరణ్ రాయల అంశంలో కూడా చూస్తే కిరణ్ రాయల్ దగ్గర మళ్ళీ వద్దాం. సిట్టు ఈ సిట్టుని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. అది కూడా ఈ మాటలు వస్తాయనే ఆంధ్ర నుంచి ఏ అధికారులు పెట్టకుండా హైదరాబాద్ సిబిఐ నుంచి స్పెషల్ ఆఫీసర్ని నియమించింది సుప్రీంకోర్టు. దయచేసి అది గమనించుకోవాలి. పక్క స్టేట్ లో ఉన్నటువంటి అధికారులు పెట్టింది. హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ఎవరి కంట్రోల్లో ఉందండి? కాంగ్రెస్ కంట్రోల్లో ఉంది. టీడీపీ ఏమైనా పాలిస్తుందా? రేవంత్ రెడ్డి ఆయన చంద్రబాబు నాయుడు ఇద్దరు వాళ్ళే ఉన్నారు సార్. డిఫెండ్ చేసుకోవడానికి మాటలు ఏం లేకపోతే ఇంకేదన్నా మాట్లాడండి సార్. అంతేగాని రేవంత్ రెడ్డి వెళ్ళి చంద్రబాబు సాయం చేస్తా ఉన్నాడు, చంద్రబాబు వెళ్ళి రేవంత్ రెడ్డికి సాయం చేస్తున్నాడు, ఈ కాదు మాట్లాడాల్సింది. ఇక్కడ అవకాశం ఉంది, వాళ్ళలో ఒక అవగాహన ఉంది, అందరికి తెలిసినటువంటి అంశమే. మీరు ఒప్పుకోకపోయినా సరే, నేనైతే ఆరోపించట్లా, అంటే అవకాశం ఉంది అంటున్నా. బట్ ఇక్కడ ఏమంటున్నానంటే ఏదైతే ఇప్పుడు అరెస్ట్ చేసిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదండి. ఎవరైనా సరే తప్పును గనక ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసు ఫైల్ అయినప్పుడు ఖచ్చితంగా అరెస్టులు చేయాల్సిందే. మరి ఇది తర్వాత ఎంక్వైరీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏం తెలుస్తుంది అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి విచారణ, పూర్తి దాని యొక్క ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత మాత్రమే మనం దీంట్లో తప్పులను పూర్తిగా